అందరికీ నమస్కారం. చెరువులో పడిపోయిన ఎమ్మెల్యే కారు విషమం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్కు పెను ప్రమాదం త్రుట్లు తప్పింది. ఇవాళ ఆయన ప్రయాణిస్తున్నటువంటి వాహనం కొల్లేరు నీటిలో కూరుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కూటమి నాయకులు కామినేని శ్రీనివాస్ను కిందకు దింపి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటన కైకలూరు మండలం పందిరిపల్లిగూడెం వద్ద చోటు చేసుకుంది. బుడమేరు ప్రవాహం కొల్లేరులో ఉధృతిగా కలుస్తోంది. గుడివాడ, కైకలూరు, కలిదిండి వంటి ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరింది. అదేవిధంగా చేపలు, రొయ్యలు చెరువులు సైతం నీటలో మునిగిపోయాయి. వీటిని దాదాపు 3 రోజులుగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు పరిశీలిస్తున్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు భరోసా కల్పిస్తున్నారు. ఆర్థికంగా సహాయం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు పందిరిపల్లి కూడెంకు వెళ్తున్నారు. రోడ్డుపై ప్రవహిస్తున్న కొల్లేరు వరదలో ఆయన వాహనం చిక్కుపోయి పక్కన ఉన్న చెరువులో కూడా పడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అదేవిధంగా కామినేని భద్రతా సిబ్బంది తాళ సాయంతో బయటికి తీసుకెళ్లారు. అదేవిధంగా దీంతో ఆయనకు పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అడ్వైస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.